నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఈరోజు ఒక విశిష్ట అతిథితో నేను మాట్లాడబోతూ ఉన్నాను. వారు ఎవరు అంటే, వారి గురించి పరిచయం చేయాలి అని అంటే, సీనాలజిస్ట్. నిజంగా చెప్పాలంటే చైనాకి సంబంధించి అన్ని యాంగిల్స్ లో చైనాని విశ్లేషించడంలో, అధ్యయనం చేసి తన విశ్లేషణని అందించడంలో సుప్రసిద్ధుడు. అంతర్జాతీయ, జాతీయ మాధ్యమాల్లో, అదేవిధంగా పత్రికల్లో తమదైన రీతిలో ఒక కాలమిస్ట్ గా తన రచనల ద్వారా చైనాకి సంబంధించిన అంశాలపైన జాతిని జాగృతం చేస్తూ ముందుకు సాగుతున్న వ్యక్తి. అండ్ అంతేకాదు పొలిటికల్ సైంటిస్ట్, రచయిత. దాంతోపాటు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి సంబంధించి చైనీస్ స్టడీస్ కి సంబంధించి, ముఖ్యంగా సెంటర్ ఫర్ ఈస్ట్ ఏషియన్ స్టడీస్ ప్రొఫెసర్ శ్రీకాంత్ కొండపల్లి గారితో ఈరోజు మనం చర్చించబోతున్నాం. వారితో ఈ రోజు ఎందుకు చర్చిస్తున్నామంటే, ఆయన నిజంగా ఈ చైనాకి సంబంధించి ఇంట్రూజన్స్ కావచ్చు, చైనా మైండ్ సెట్ పైన చాలా అనేక పుంఖాలుగా అనేక వ్యాసాలు రాయడం జరిగింది. అయితే ఈ రోజు సందర్భం ఏంటి అనంటే, జూన్ 15వ తేదీ, అంటే సరిగ్గా సంవత్సరం క్రితం 2020 జూన్ 15వ తేదీన ఈ లదాఖ్ లోని గల్వాన్ వ్యాలీలో ప్రతిష్టంభనతోటి ఒక ఘర్షణాయుత వాతావరణంలో 20 మంది భారతీయ జవాన్లు అమరులయ్యారు. అందులో మన తెలుగువాడైన కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నారు. ఒకవైపు 20 మంది భారత జవాన్లని మనం కోల్పోయాము. అయితే మన భారతీయ సైన్యం చేసిన రిటాలియేషన్ లో భాగంగా చైనాకి సంబంధించిన సైన్యం కూడా అంతకు రెట్టింపు మరణాలు జరిగిన నేపథ్యం మనం చూసాము. ఆ తర్వాత అంతా కూడా లదాఖ్ లో ఒక ఘర్షణాయుతమైన పరిస్థితిని చైనా చేస్తూ వచ్చింది. చైనా అగ్రెసివ్ గా లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తుంటే దాన్ని నిలువరించే విధంగా భారతీయ త్రివిధ దళాలు పనిచేశాయి. అండ్ భారతీయ సైన్యం సమర్థవంతంగా ఉండడంతో చైనా ట్రూప్స్ కొంతమేర వెనక్కి తగ్గడం మనం చూసాం. బట్ ఇప్పుడు మళ్ళీ పూర్తిగా దీనికి ఒక ఫుల్ స్టాప్ పడిన పరిస్థితి కనిపించట్లేదు. ఓవైపు పాకిస్తాన్ కి సంబంధించి ముఖ్యంగా స్కర్దు ఎయిర్ బేస్ లో డిప్లాయ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకొక వైపు చైనాకి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఈస్టర్న్ లడాక్ లో జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. సో చైనా ఇప్పుడు ఇటు సౌత్ చైనా సీ మాత్రమే కాదు, మన ఇండియన్ ఓషియన్ లో కూడా చైనా అష్టదిగ్బంధనం చేసే ఒక ప్రయత్నం చేస్తుందన్న వార్తా కథనాలు వస్తున్న నేపథ్యంలో, ఈ రోజు అంటే ఒక సంవత్సరం తర్వాత, గల్వాన్ క్లాష్ జరిగిన సంవత్సరం తర్వాత ఈ రోజున్న సిచ్యువేషన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇప్పుడు చైనాను అర్థం చేసుకునే విషయంలో, లేదా చైనా చేస్తున్న ఎత్తుగడలకు సంబంధించి కొంత విశ్లేషించుకునే ప్రయత్నం చేయబోతూ ఉన్నాం. ప్రొఫెసర్ శ్రీకాంత్ కొండపల్లి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నమస్కారం ప్రొఫెసర్ గారు. శ్రీకాంత్ గారు, నిజంగా చాలా ఆనందంగా ఉంది. చాలా మీ విలువైన టైం ని మా కోసం కొంత కేటాయించినందుకు రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ సంవత్సరం తర్వాత మనం గల్వాన్ క్లాష్ కి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే, ఫస్ట్ మీ అబ్జర్వేషన్స్ ఏంటి సార్? అంటే సంవత్సరం తర్వాత ఇంకా పూర్తిగా మనం ఆ అగ్రెసివ్ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డట్టుగా ఏం కనిపించట్లేదు. ఇంకా అదే వాతావరణం బార్డర్ లో ఉన్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే అటు పాకిస్తాన్ కానీ, ఇటువంటి చైనా కానివ్వండి, అటు ఎల్ఓసి, ఎల్ఏసి, అట్ ద సేమ్ టైం 3 ఫ్రంట్ వార్ అంటాం, 2.5 ఫ్రంట్ వార్ అని ఆల్రెడీ ఆర్మీకి సంబంధించిన ఉన్నతాధికారులు చెప్తూ ఉంటారు. సో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రిమార్క్స్ 1 year కంప్లీట్ అవుతున్న ఈ టైంలో? నమస్కారం అండి. చాలా సంతోషం మీ ఛానల్ తరఫున అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ సంవత్సరంలో గల్వాన్ వ్యాలీ వెస్టర్న్ సెక్టర్ బార్డర్ లో దాదాపుగా చైనా వాళ్ళు 60,000 సైనికుల్ని మోహరించారు. వాళ్ళు మనం దాదాపుగా 90,000 మందిని మోహరించాము. ఇది మౌంటైనస్ వార్ఫేర్. ఇది లదాఖ్ లో అన్ని కొండలు ఉన్నాయి బాగా. సో దీంట్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఎవరికైనా అసలు యుద్ధం ఒకటి వేజ్ చేయాలని అంటే చాలా కష్టంగా ఉంటుంది అసలు. ఒకటి ఇప్పుడు ఒక మాటలో చెప్పాలి అని అంటే, మనకి ఒక సాయుధ ప్రతిష్టంభన లాగా ఈ సంవత్సరంలో అయిందనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు మోహరించి ఉన్నారు, మనం మోహరించి ఉన్నాము. దీనికి వాళ్ళు చాలా ఖర్చు పెడుతున్నారు. నెపోలియన్ ఒకసారి అన్నాడు, సైనికులు
వాళ్ళ కడుపును పట్టుకొని వెళ్తారు అని. అంటే లాజిస్టిక్స్, ఇప్పుడు అన్నం కానీ లేకపోతే అమ్యునిషన్ కానీ వీటన్నిటికీ చాలా ప్రిపరేషన్స్ ఉండాలన్నమాట. ఇప్పుడు 90,000 మందిని అక్కడ మనం పోషించాలి అని అంటే అదొకటే కాదు, ఇంకా యుద్ధానికి తయారవుతూ వాళ్ళతోని ఎంగేజ్ చేస్తూ ఉండాలి అని అంటే చాలా ప్రిపరేషన్ కావాలి దానికి. ఇంకొకటి ఇవన్నీ రోడ్లు కానీ రైల్వేలు కానీ ఇటువంటివి ఏమీ లేని ప్రదేశాలు అన్నమాట. ఓకే. ఇంకొకటి మనకి ఇప్పుడు COVID-19 కూడా వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళంతా. ఓకే. సో ఈ నేపథ్యంలో ఒక ఆర్మ్డ్ స్టేల్మేట్, మనం సాయుధ ప్రతిష్టంభన, అది ఈ సంవత్సరం జరిగింది. ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకున్నాం మనం, అయినా కానీ ఇది రిజాల్వ్ కాలేకపోయింది ఇంత మటుకు. దీని వెనకాల చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇదివరకు చైనా వాళ్ళు చెప్పేది ఏంటంటే వెస్టర్న్ సెక్టర్ బార్డర్ లో వివాదాస్పద భూభాగంగా వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు సడన్ గా వాళ్ళు ఇది వాళ్ళ సార్వభౌమాధికారం అని చెప్పి ఈ మధ్య లాస్ట్ 1 year, సంవత్సరం నుంచి చెప్తున్నారు. దీనివల్ల ఇప్పుడు సావరెంటీ అని చెప్తున్నారు కాబట్టి దానికి ఒక డాక్యుమెంట్ కానీ, దానికి ఒక జాయింట్ స్టేట్మెంట్ కానీ, వాళ్ళ పార్లమెంట్ రెజల్యూషన్ కానీ, లేకపోతే మనతోని ఒక అగ్రిమెంట్ చేసిన కాగితం కానీ ఇటువంటి ఏమీ చూపెట్టలేదు ఇంతమటుకు. వాళ్ళు మ్యాప్స్ కూడా ఏవి ఇంతమటుకు చూపెట్టలేదు. అయినా కానీ వాళ్ళు ఇది సార్వభౌమాధికారం అని చెప్పి చెప్పటం చాలా ఆశ్చర్యకరమైన విషయం భారతదేశానికి. Sir, if you're comfortable with English, you can continue with English, sir. So I can see మీరు ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు సార్. Don't worry. Yeah. సో ఈ నేపథ్యంలో మనం చాలా ప్రిపరేషన్స్ చేయాల్సి వచ్చింది. ఓకే. ఒకటి, ఈ లాజిస్టిక్స్ ఏవైతే అంటారో మిలిటరీ లాజిస్టిక్స్. ఇంకొకటి ఎమర్జెన్సీ పర్చేజెస్. మనం 100 కోట్లు పెట్టి మనకి ఏవైతే ఇప్పుడు అక్కడ తక్కువ అనిపిస్తాయి అనుకున్నామో వాటన్నిటిని మళ్ళీ మనం కొనుక్కోవటం జరిగింది. అమెరికా వాళ్ళు కూడా కొంత సహాయం చేశారు. ఇప్పుడు అక్కడ దాదాపుగా -30, -40 degrees ఉండేది డిసెంబర్లో, జనవరిలో. దానికి మన దగ్గర అన్ని యూనిఫామ్స్ కానీ లేకపోతే దానికి తగ్గట్టు బట్టలు కానీ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ మనం మళ్ళీ తయారు చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంతమంది ట్రూప్స్ ని ఆ వెదర్ లో ఏ ఒక్క క్యాజువాలిటీ లేకుండా చేయాలని అంటే చాలా కష్టమైన విషయం. సో మనం ఎమర్జెన్సీ పర్చేజెస్ కూడా చేసాము. ఎయిర్ ఫోర్స్ లో కానీ లేకపోతే ఆర్మీ ఎక్విప్మెంట్ లో కానీ చాలా కొత్త ట్యాంక్స్, మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్, కాకపోతే ఇప్పుడు ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్స్, ఇన్ఫెంట్రీ ఫైటింగ్ వెహికల్స్, ఇంకా మిసైల్స్ కూడా. ఇప్పుడు నిర్భయ మిసైల్ డిప్లాయ్ చేసాము. అదేవిధంగా బ్రహ్మోస్ మిసైల్స్ కూడా మనం డిప్లాయ్ చేసాము. సో ఈ విధంగా చాలా ప్రిపరేషన్ చేయాల్సి వచ్చింది అనమాట. ఇది ఒకందుకు మంచి విషయమే. ఎందుకంటే ఇదివరకు చైనా వాళ్ళు కొంచెంగా సలామీ స్లైసింగ్ అంటారు, కొంచెంగా వాళ్ళు ముందు ఒక బర్రెల్ని వాళ్ళని అక్కడికి తోలి తర్వాత గొడ్ల కాపర్లు వాళ్ళు కూడా మిలిటరీ వాళ్ళే అయినా కానీ వాళ్ళు అక్కడ ఒక టెంట్ ఒకటి వేసుకొని తర్వాత చిన్నగా అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి కట్టించి తర్వాత ఒక బార్డర్ పోస్ట్ లాగా ఒకటి తయారు చేసి ఈ విధంగా వాళ్ళు సలామీ స్లైసింగ్ చేశారనమాట. చాలా కాలం నుంచి 1980s నుంచి ఇప్పుడు మనకి కుర్నాక్ ఫోర్ట్ అనే ఒకటి ఉన్నది. అది వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఎందుకంటే మనం ఇప్పుడు కశ్మీర్ ఇన్సర్జెన్సీ కోసమని చాలా మంది ట్రూప్స్ ని మనం రీడిప్లాయ్ చేశాము. అది ఆదరాగా చూసుకొని వాళ్ళు వెంటనే అక్కడికి వచ్చి ఫిల్అప్ చేసేసారు. ఇప్పుడు సిరిజాప్ అనే ప్లేస్ ఒకటి ఉంది,
yes, అది ఫింగర్ 8 వెనకాల ఉంటుంది అనమాట. అవును, ఇప్పుడు ఈ ఫిబ్రవరి 10వ తారీఖు నాడు అగ్రిమెంట్ అయిన తర్వాత దానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఫింగర్ 5 నుంచి ఫింగర్ 8 దాకా అక్కడి నుంచి దాని వెనకాల సిరిజాప్ అనే అవును, లొకాలిటీకి వెళ్ళారు. ఆ సిరిజాప్ దగ్గర కుర్నాక్ ఫోర్ట్ అని ఒకటి ఉంది. అది మనం 1986 లో మనం కోల్పోయాం అది. ఎందుకంటే మనం కశ్మీర్ ఇన్సర్జెన్సీకి ఏవైతే డైవర్ట్ చేశామో అది చూసుకొని ఆపర్చునిటీగా వాళ్ళు అవన్నీ ఆక్యుపై చేస్తున్నారు. అదే విధంగా చాలా ల్యాండ్ మనం 1980s లో 1990s లో చాలా కోల్పోయాము. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో కానీ సిక్కింలో కానీ ఫింగర్ పాయింట్ అని అంటారు. సిక్కింలో, నార్త్ ఈస్ట్ సిక్కింలో అక్కడ చాలా జాగా మనం కోల్పోయాము. ఎందుకంటే మనం అక్కడ పెట్రోల్స్ చేయలేకపోయాము. ఆ కోల్డ్ వెదరు, డిస్టర్బ్డ్ ఏరియాస్ గా ఉండి, ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఉంటాం. ఇప్పుడు మన పెట్రోల్స్ కి బార్డర్ పెట్రోల్స్ కి దాదాపుగా 3 వారాలు 4 వారాలు పడుతుంది అక్కడికి వెళ్ళటానికి. ఓకే, అంతలోకి వాళ్ళు బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నారు కాబట్టి చైనా వాళ్ళు జీప్ మీద అక్కడ డైరెక్ట్ గా వచ్చేసి అక్కడ వాళ్ళ ఫ్లాగ్ పెట్టుకోవటం, లేకపోతే అక్కడ ఏదన్నా కన్స్ట్రక్ట్ చేయటం, ఈ విధంగా చేశారనమాట. సో ఈ విధంగా మనం 70s, 80s, 90s లో చాలా ల్యాండ్ కోల్పోయాము. ఎందుకంటే ఇదంతా డిస్ప్యూటెడ్ టెరిటరీ, వాళ్ళంతా ఆక్యుపై చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ఇది మా సావరెంటీ ఏరియా అని అంటున్నారు. సో ఇది పెద్ద ప్రాబ్లం గా తయారైంది మనకి. సో ఈ విధంగా మనం ఈ లాస్ట్ 1 year లో ప్రిపేర్ అవటం చాలా మంచిదైంది. ఎందుకంటే ఇది ఒక సొల్యూషన్ వస్తుంది దీనికి. వాళ్ళు మనతోని ఫైట్ చేసే అంత తాకతు లేదు వాళ్ళకి, చైనా వాళ్ళకి. వాళ్ళ దగ్గర క్వాంటిటేటివ్లీ చాలా ఎక్విప్మెంట్ ఉంది, కానీ ఇప్పుడు చాలా నష్టం జరుగుతుంది చైనా వాళ్ళకి, మనకు కూడా నష్టం జరుగుతుంది ఒకవేళ ఒక యుద్ధం అయినట్లు. దానివల్ల వాళ్ళకి ఇప్పుడు జూలై 1st week లో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ ప్రిపేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి చాలా లాసెస్ ఉంటే యుద్ధంలో కానీ లేకపోతే వేరే విధంగా కానీ అప్పుడు వాళ్ళకి మొహం దాచుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అందుకని వాళ్ళు చాలా వెనకాడు పడుతున్నారు. సార్ మేము అంటే నెక్స్ట్ హబ్ కోసం అని గ్రౌండ్ రిపోర్ట్స్ చేయడం కోసం మేము ఆల్మోస్ట్ లదాఖ్ అంతా 2 సార్లు వెళ్ళొచ్చాను సార్. లాస్ట్ 8-9 months లోపలనే. అక్టోబర్ లో ఒకసారి వెళ్ళాము, మళ్ళీ మొన్న ఏప్రిల్ లో కూడా వెళ్ళాము. అంటే ప్యాంగాంగ్ నుంచి మీరు ఇందాక చెప్తున్నారు కదా, సిరిజాప్ వరకు వాళ్ళు వెళ్ళిపోయారు ఫింగర్ 5 నుంచి కదా. సో అంటే అక్కడ సిచ్యువేషన్ చూస్తూ ఉంటేనేమో మనం మొత్తంగా డిసెంగేజ్మెంట్ జరిగినట్టు అయితే కనిపించట్లేదు. పర్ఫెక్ట్ గా మనం ఎక్కడెక్కడైతే స్ట్రాటజిక్ పాయింట్స్ ఉన్నాయో ఆ స్ట్రాటజిక్ పాయింట్స్ లో మనం ఉన్నాము అనే ఒక భావన అయితే మాకైతే అనిపించింది అక్కడికి వెళ్ళినప్పుడు. ఆల్మోస్ట్ డెమ్చాక్ దాకా వెళ్ళాం మేము, ఇటు నుబ్రా వరకు వెళ్ళాము. సో ప్యాంగాంగ్ నార్త్ బ్యాంక్ వైపు వెళ్ళాం, ప్యాంగాంగ్ షోకి సంబంధించిన లేక్ వరకు వెళ్ళాం. సో నార్త్ లో డెప్సాంగ్ ప్లేన్స్ నుంచి గల్వాను, గోగ్రా అండ్ హాట్ స్ప్రింగ్స్ కానివ్వండి, లేకపోతే ప్యాంగాంగ్ షో నార్త్ కానివ్వండి, ప్యాంగాంగ్ షో సౌత్ కానివ్వండి. సో ఈ స్ట్రాటజిక్ పాయింట్స్ లో అంటే యాజ్ పర్ యువర్ అబ్జర్వేషన్స్ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ అంటే మొదటి నుంచి పై నుంచి నార్త్ నుంచి సౌత్ వరకు ఏదో ఒక ప్లేస్ లో ఏదో ఒక స్కర్మిష్ కి పూనుకోవడమో లేకపోతే ఏదో ఒక అగ్రెసివ్ స్టెప్ ని చైనా చూపిస్తూ వచ్చింది కదా లాస్ట్ 1 year లో. సో బేసికల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ బ్యాటిల్ గ్రౌండ్ అయితే కనుక వాళ్లకు డెప్సాంగ్ లో అయితే ఈజీ, కానీ ఈ మౌంటైన్ వార్ఫేర్ లోకి వస్తే ఈ స్పాంగూర్ గ్యాప్ ఇటువైపు వచ్చారంటే కష్టం అవుతుంది అని అంటున్నారు. వాట్ ఈస్ యువర్ పాయింట్? ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా అట్లాంటి పరిస్థితి ఉందా? అసలైతే సిచ్యువేషన్ బాగా లేదు. వాళ్ళకి మనకి ఒకటి హై ఆల్టిట్యూడ్ ఏరియా, ఇది ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది, దానివల్ల బ్యాటిల్ ప్రిపరేషన్ కూడా చాలా కష్టం. అయినా కానీ 2 sides వాళ్ళు మోహరించి ఉన్నారు. అయితే దీంట్లో ఒక విషయం ఏంటంటే ఇప్పుడు డెప్సాంగ్ ప్లేన్స్ లో వాళ్ళు మనని పెట్రోల్ చేయనీయకుండా ఆపుతున్నారు అన్నమాట. కొన్ని బుట్సే ఏరియా అని ఒకటి ఉంది, బుట్సే జాగాలో. ఒకటి కారకోరం రేంజెస్ నుంచి దాదాపుగా చూమర్ దాకా
కారకోరం రేంజెస్ నార్త్ వెస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో, ఇంకోటి ఇప్పుడు సౌత్ ఈస్ట్ హిమాచల్ ప్రదేశ్ దాకా చూమర్ అనే ఒక జాగా ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ దాకా దాదాపు 60 పెట్రోల్ పాయింట్స్ ఉన్నాయి. కొన్ని పెట్రోల్ పాయింట్స్లలో మనల్ని అలౌ చేయకుండా వాళ్ళు చాలా ఫోర్సెస్, ఒక డివిజన్ అంటే దాదాపు 10,000 మంది సోల్జర్స్ ని వాళ్ళు అక్కడ డిప్లాయ్ చేశారు. అయితే ఇటువంటి ప్లేసెస్ దాదాపుగా 23 ప్లేసెస్ ఉన్నాయి మొత్తం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో. ఈ 3,487-88 కిలోమీటర్ల లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో దాదాపుగా మనకి 23 ఏరియాస్ ఉన్నాయి. అక్కడ యుద్ధం ప్రకటించవచ్చు ఆర్ చిన్న చిన్న లోకల్ కాన్ఫ్లిక్ట్స్ అవ్వచ్చు. సో ఈ బ్యాక్గ్రౌండ్ లో అంటే మొత్తం 3,488 కిలోమీటర్ల ఇది మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఒకటి. రెండోది, ఇది ఎప్పుడు అవుతున్నది వాళ్ళ ఇనిషియేటివ్ బట్టి ఉంటున్నది అనమాట. మనం లాస్ట్ ఇయర్ August 29th నాడు కైలాష్ రేంజెస్ మనం రీఆక్యుపై చేసుకున్నాం. అది ఇప్పుడు మీరు అన్నట్లుగా సౌత్ బ్యాంక్, నార్త్ బ్యాంక్ ట్రేడింగ్ లో అవి అక్కడి నుంచి మనం తిరిగి వచ్చేసాము. అయితే ఇటువంటి ఫిబ్రవరి 10వ తారీఖున రిటర్న్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అన్ని ఫ్లాష్ పాయింట్స్ లో మనం ఇది రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. డిసెంగేజ్మెంట్ ఫస్ట్, తర్వాత డీఎస్కలేషన్. అయితే ఈ ప్రోటోకాల్స్ లో వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే కొన్ని పెట్రోల్ పాయింట్స్ వాటికి సైమల్టేనియస్ గా పెట్రోల్ చేస్తాము అనటానికి. అంటే ఇది బేసికలీ ఇప్పుడు చైనా వాళ్ళు పెట్రోల్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మనం వెళ్ళాం అక్కడికి. సో దట్ వి రెడ్యూస్ ది కాన్ఫ్లిక్ట్ రీజన్స్. సో ఆ విధంగా వి ఇంట్రడ్యూస్ న్యూ ప్రోటోకాల్స్. కానీ ఎక్విప్మెంట్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, పారామిలిటరీ వీళ్ళంతా మొబిలైజ్ చేయటం, దీనివల్ల చాలా కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ చాలా ఎక్కువ అయినాయి. సార్, మీరు ఇందాక చెప్పినట్టుగా నిజంగా అంటే ఇప్పుడు స్పంగూర్ గ్యాప్ దగ్గర ఏదైతే గురుంగ్ హిల్ కానివ్వండి, మగ్గర్ హిల్ కానివ్వండి, రెజాంగ్లా, రెచిన్లా ఇట్లాంటి అన్ని కూడా చాలా స్ట్రాటజిక్ హిల్స్ ని మనం ఆక్యుపై చేసుకోవడం తోటి చైనా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. సో మళ్ళీ ఈరోజు మళ్ళీ అగ్రెసివ్ మోడ్ లోకి చైనా ఎందుకు వచ్చింది? అంటే దీనికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయి? ఈ రోజు మనం కోవిడ్ తోటి దేశమంతా ఇబ్బంది పడుతోంది. ఇట్లాంటి ఒక వీక్ సిచ్యువేషన్స్ లోనే మనం అటాక్ చేయాలనే ఒక భావంతో ఏమైనా చైనా ఉందా? అండ్ మరొక వైపు స్కర్దు ఎయిర్ బేస్ లో ఫైటర్ జెట్స్ ని పాకిస్తాన్ మోహరించడం అనే ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఈ ఏరియాస్ లో, చాలా ఏరియాస్ లో ఇప్పుడు స్కర్దులో కానీ ఇంకోటి, ఈ ఏరియాస్ చాలా స్ట్రాటజిక్ లొకేషన్స్. ఎందుకంటే మనం డిబిఓ దర్బుక్ షియోక్ రోడ్ ని, రహదారిని, దాని నుంచి ఫీడర్ రహదారులను నిర్మించాం. అయితే ఇవి డిబిఓ దర్బుక్ షియోక్ లైన్ అది దాదాపుగా కారకోరం మౌంటైన్ రేంజెస్ దాకా వెళ్తుంది అనమాట. దానివల్ల ఇప్పుడు చైనా వాళ్ళు సిపెక్ ప్రాజెక్ట్స్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్స్ ని వాళ్ళు దాదాపుగా $42 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు ఇప్పటిదాకా. $62 బిలియన్ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో. అయితే ఇది వాళ్ళు ఒక స్ట్రాటజిక్ ఏరియాగా చూస్తున్నారు. ఇంకోటి, చైనా పాకిస్తాన్ నిక్సెస్ వల్ల వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒక విధంగా ఇప్పుడు అక్సాయ్ చిన్ హైవే అక్కడి నుంచి వాళ్ళు స్ట్రాటజిక్ డామినేషన్ చేద్దామని ఒక విధంగా ట్రై చేస్తూ, రెండోది ఇప్పుడు ఈ సిపెక్ ఏరియాస్, ఎకనామిక్ కారిడార్, గిల్గిత్ బాల్టిస్తాన్ లో కానీ, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కానీ, ఆ విధంగా వాళ్ళు ఆ ఏరియాని పూర్తిగా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ చూస్తే అక్కడి నుంచి వాళ్ళు విత్డ్రా చేసుకోవటానికి సిద్ధంగా లేరు. రెండవది, మన మీద
ఇన్ రివర్స్ వాళ్ళు ఇది లదాఖ్ యూనియన్ టెరిటరీని ఒక చట్ట విరుద్ధంగా పేర్కొన్నారు. రెండోది ఈ దర్బుక్ షియోక్ డిబిఓ దౌలత్ బేగ్ ఓల్డీ రహదారిని కూడా వాళ్ళు విమర్శించారు. ఇంకోటి ఏదో కండిషన్ గా పెట్టారనమాట నార్మలైజేషన్ కావటానికి. ఇది మనం ఈ రోడ్ ని ఫీడర్ లైన్స్ ని కన్స్ట్రక్ట్ చేయకూడదు అని. వాళ్ళు టిబెట్ లో దాదాపుగా 1,20,000 కిలోమీటర్లు రోడ్లు వేశారు, ఈ ఫీడర్ రహదారులు వేశారు. అయినా కానీ మనల్ని మాత్రం ఏవి కన్స్ట్రక్ట్ చేయకూడదని ఒక కండిషన్ పెట్టారనమాట. ఇంకోటి వాళ్ళు అనటం ఏంటంటే గల్వాన్ ఎల్లప్పుడూ చైనాకు చెందిందని ఒక ఆర్గ్యుమెంట్. కానీ ఇంత మటుకు వాళ్ళు ఒక్క మ్యాప్ కూడా మనకి ఇవ్వలేదు. వాళ్ళ క్లెయిమ్ ఎటువంటిది అని ఇంత మటుకు ఒక ఎవిడెన్స్ కానీ ఇంటర్నేషనల్ లీగల్ ఫార్మాట్ లో ఏ ఒక్క ఇది కానీ ఇవ్వలేదు. తర్వాత వాళ్ళు వాళ్ళ ఫారెన్ మినిస్టర్ వాంగ్ యీ ఆయన గల్వాన్ వద్ద జరిగిన దాని యొక్క సరైన తప్పు అందరికీ తెలుసు అని ఒక జనరల్ కామెంట్ ఒకటి రిలీజ్ చేశారు. COVID-19 అది కూడా ఒక ప్రిటెక్స్ట్ గా తీసుకొని వాళ్ళు ఈ సైనికుల్ని మోహరించడం జరిగింది. మనకు చాలా సర్ప్రైజ్ చేయటం జరిగింది. లాస్ట్ మార్చ్ నుంచి దాదాపుగా భారతదేశంలో ఈ COVID-19 ని ఎదుర్కోవటానికి మనం ఇంత ట్రై చేస్తున్నాము. అయినా కానీ వాళ్ళు ఇదే సమయంలో మనకి ఎగెనెస్ట్ గా ఈ సైనికుల్ని మోహరించడం జరిగింది. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి వాళ్ళకి ఎందుకు ఇటువంటి ఇది చేశారు అన్నదానికి. ఒకటి, వాళ్ళు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భారతదేశం పార్టిసిపేట్ చేరలేదని. ఇంకోటి, కమ్యూనిటీ ఆఫ్ కామన్ డెస్టినీ అని ఒక అలయన్స్ లాగా వాళ్ళు 19 పార్టీ కాంగ్రెస్ లో వాళ్ళు ఒకటి డిసైడ్ చేస్తున్నారు. దాంట్లో మనం జాయిన్ కాలేదని ఇటువంటి క్రిటిసైజ్ చేస్తూ భారతదేశానికి ఒక పాఠం నేర్పించాలి అని ఒక ప్లాన్ ఒకటి. ఈ విషయంలో వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు మనల్ని ఇన్సల్ట్ చేయడానికి, మనల్ని ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో మనల్ని చులకనగా చూడటానికి. ఇంకోటి, అమెరికాతోని మనం ఒక క్వాడ్ సమ్మిట్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసినందుకు కూడా వాళ్ళు ఇది ఒక జాతీయవాదం కూడా చాలా పెరిగింది చైనాలో. వాళ్ళు ఈ మధ్య వ్లాడివోస్టాక్ చైనా వాళ్ళదని, కజాఖ్స్తాన్ కూడా చైనా వాళ్ళదని, మన మణిపూర్ నార్త్ ఈస్ట్ లో మణిపూర్ కూడా చైనా వాళ్ళదని, ఈ విధంగా ఒక జాతీయవాదం బాగా పెంచుకొని అది ప్రెస్ లో కానీ వేరే విషయంలో కానీ బాగా ప్రకటిస్తున్నారు. వనరులు కూడా ఒక విషయం అవ్వచ్చు, ఒక కారణం అవ్వచ్చు. ఎందుకంటే గల్వాన్ వ్యాలీ, రివర్ వ్యాలీ కానీ, షియోక్ రివర్ కానీ, లేకపోతే ఇండస్ రివర్ కానీ, వీటన్నిటిని యురేనియం రిసోర్సెస్ ఉన్నాయని కూడా చాలా ఒక ఉనికిడి. దాన్ని కూడా ఒక కారణంగా చెప్పదవచ్చు మనం. ఈ నేపథ్యంలో జనరల్ గా తైవాన్ విషయంలో కానీ, లేకపోతే సౌత్ చైనా సీ విషయంలో కానీ, సెంకాకు దీవుల పైన కానీ చైనా వాళ్ళ విస్తారవాదం చాలా ఎక్కువైపోయింది ఈ మధ్య. సో ఈ నేపథ్యంలో చూస్తే మనం గల్వాన్ లో వాళ్ళు మోహరించిన ట్రూప్స్, దాని వెనకాల కారణాలు చాలా అర్థమవుతాయి. ఇప్పుడు గల్వాన్ తర్వాత ఈ 1 year లో న్యూఢిల్లీ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, లేదా బీజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, వాటిలో మేజర్ డిఫరెన్సెస్ ఏమైనా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారా? అండ్ ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. బేసికల్లీ మీరు అన్నట్టుగా బ్యాటిల్ గ్రౌండ్ లో అయితే ఒకవేళ లదాఖ్ రేంజ్ లో కానివ్వండి, లేకపోతే ఇటు హిమాచల్ ప్రదేశ్ ఇటువైపు అయినా పర్వాలేదు, బట్ ఎక్కడైనా కూడా అంటే బార్డర్ లో పోరాడడానికి మన సైన్యం రెడీగా ఉంది. సో ఆ మెసేజ్ గట్టిగా మనం ఇవ్వగలిగాం. బట్ ఇంటర్నల్ గా చైనా ఎటువంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయవచ్చు.
సో మీరు అన్నట్టుగా హ్యూమిలియేట్ చేయాలి లేదా మనల్ని ఇన్సల్ట్ చేయాలి, ఇక్కడ లీడర్షిప్ ఇండియన్ లీడర్షిప్ ని ఇన్సల్ట్ చేయాలని ఒక దృక్పథంతో చైనా వ్యవహరిస్తున్న టైంలో సో ఇంటర్నల్ గా మనం ఎదుర్కోబోయే థ్రెట్స్ ఏమైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఇన్ఫర్మేషన్ ఆపరేషన్స్ అని ఒకటి చైనా వాళ్ళు చాలా చేస్తున్నారు. ఓకే, మన మీడియాని కానీ లేకపోతే మన పొలిటికల్ లీడర్స్ కానీ ఒక ఇంటర్నల్ డిస్టర్బెన్స్ క్రియేట్, ఒకటి COVID-19 పెద్ద ఇంటర్నల్ డిస్టర్బెన్స్. దీనివల్ల మనం మొత్తం దేశం మొత్తం మన ఎనర్జీస్ అన్ని ఈ విషయం మీద ఇంత మటుకు మనం స్పెండ్ చేసాము ఈ లాస్ట్ 1 year లో. ఇది వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి వచ్చిన వైరస్ ఇది. దీనివల్ల చాలా నష్టం జరిగింది మనకి. దీనివల్ల మనం ఎంతో అటెన్షన్ దీని మీద పే చేయటం జరిగింది. ఇదే పెద్ద డిస్టర్బెన్స్ నాకు తెలిసిన వాటికు. ఎందుకంటే మన ఎకానమీ మీద కానీ మన స్ట్రెంగ్త్ మీద కానీ వేరే స్ట్రెంగ్త్ మీద కానీ చాలా దెబ్బతీసింది ఇది ఒకటి. రెండోది ఇన్ఫర్మేషన్ ఆపరేషన్స్ కూడా చాలా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు గ్లోబల్ టైమ్స్ కానీ లేకపోతే పీపుల్స్ డైలీ కానీ షిన్హువా న్యూస్ ఏజెన్సీ కానీ ఇవన్నీ చూసినా, లేకపోతే ఇండియాలో కొన్ని న్యూస్ పేపర్స్ కానీ ఇండియాలో కొన్ని లీడర్స్ వాళ్ళు చేసిన కామెంట్స్ ని చూసుకుంటే కానీ ఇది ఈ ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్స్ కూడా వాళ్ళు చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పగలవచ్చు. ఓకే, సో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ మన లీడర్షిప్ పైన మనం ఇబ్బంది పడేలాగా చేయడం అంటే అన్రెస్ట్ బిల్డ్ చేయడమా? వాట్ ఈస్ ద టార్గెట్ బిహైండ్ దిస్? ఒకటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం, రెండు అంటే మన పాలసీ మీద. ఇప్పుడు లాస్ట్ ఏప్రిల్లో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. దీంట్లో ప్రధానమంత్రి గారు ఒక సాయుధ దళాలకి ఉచిత చేతి అంటే ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్లుగా ప్రధానమంత్రి చెప్పారు. ఇది ప్రీవియస్ గవర్నమెంట్స్ లో ఎప్పుడూ కానీ ఇటువంటి పొలిటికల్ డైరెక్షన్ ఇవ్వలేదు మనం ఆర్మ్ ఫోర్సెస్ కి. సో ఇది టైం మనం ఆర్మ్ ఫోర్సెస్ కి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము. దీనివల్ల ఇప్పుడు సాయుధ దళాలకి వాళ్ళ ఎటువంటి ఆపరేషన్స్ చేస్తారన్నది, ఎందుకంటే ఇప్పుడు జనరల్ నరవణే అన్నారు, మాకు చాలా ఎత్తులు తెలుసు ఎట్లా చైనా వాళ్ళని సర్ప్రైజ్ చేయాలని. మేము ప్రతి ఆఖరి ఇంచ్ దాకా మన సౌవరెంటీ మనం ప్రొటెక్ట్ చేస్తాం మేము అని జనరల్ నరవణే మన ఆర్మీ చీఫ్ చెప్పారు. ఈ విధంగా మనం చూసుకుంటే ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం అనేది ఒక ఎత్తు. ఆల్ పార్టీ మీటింగ్ లో కానీ లేకపోతే వేరే విధంగా లీడర్స్ మధ్య, అపోజిషన్ లీడర్స్ మధ్య, మీడియా మధ్య. ఇంకోటి ఇప్పుడు ఈ COVID-19 వల్ల చాలా వాళ్ళు కార్టూన్స్ కానీ అవన్నీ మనల్ని కించపరుస్తూ చాలా పబ్లిష్ చేశారు వాళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీ పబ్లికేషన్స్. ఇప్పుడు మనం హిందూ ధర్మంలో మనం దహనం చేస్తాం బాడీని. వాళ్ళు మార్స్ కు వెళ్తున్నట్లుగా ఈ విధంగా మేము ఫైర్ చేస్తాము, కానీ భారతీయుల్ని చూడండి వాళ్ళు డెడ్ బాడీస్ ని కాలుస్తున్నారు అని ఒక కించపరుస్తూ మన చాలా పర్సనల్ ఇష్యూ అది. చాలా సాడ్ ఇష్యూ అది. కానీ దాన్ని కూడా వాళ్ళు కించపరుస్తూ ఈ విధంగా కార్టూన్స్ అవి వేశారు వాళ్ళు. ఇది కూడా ఒక ఎత్తు వాళ్ళది, చైనా వాళ్ళది. ఓకే, సో అంటే మరొక అంశం సార్, ఇప్పుడు అమెరికా యుఎస్ కి సంబంధించి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. ఇంతకుముందు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు కొంత మనతో సఖ్యత కలిగి ఉన్నట్టుగా కనిపించింది. సో ఇప్పుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఈవెన్ బైడెన్ కొంతవరకు రావడానికి కూడా చైనీస్ ప్రాపగండా కారణమని చాలా మంది చెప్తూ ఉన్నారు. అండ్ మీరు కూడా ఇంతకు ముందు దీనికి సంబంధించి మాట్లాడిన టాక్స్ నేను విన్నాను. సో బేసికలీ అమెరికన్ ఎలక్షన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన చైనా ఈ రోజు అమెరికా మన ఇండియన్ ఓషియన్ లో, అఫ్ కోర్స్ మన మౌంటైన్ వార్ఫేర్ అంటే యుఎస్ అవసరం కూడా మనకు లేదు. సో వాళ్ళకంటే ఎక్కువ మనమే ఎక్విప్ అయి ఉన్నాము, దాంట్లో డౌట్ ఏం లేదు. బట్ ఇండియన్ ఓషియన్ లో ఒకవేళ ఏదైనా
రేపొద్దున అగ్రెసివ్ గా చైనా బిహేవ్ చేయాలనుకుంటే రెస్క్యూకి కానీ లేదా ఒక డిఫెన్స్ చేయడానికి కానీ యుఎస్ కదిలి వస్తుందా? ఈ రోజున్న పరిస్థితుల్లో యుఎస్ అంటే వాషింగ్టన్ ఎలా ఆలోచిస్తోంది? ఒకటి ఇప్పుడు మౌంటైన్ వార్ఫేర్ లో మనం బేసిక్స్ చూస్తే మౌంటైన్ వార్ఫేర్ లో యుద్ధం చాలా కఠినంగా ఉంటుంది. దీనికి ఎవరైతే అఫెన్సివ్ ఆపరేషన్స్ లో ఉన్నారో వాళ్ళకి కనీసం 8 వంతులు స్ట్రెంగ్త్ కావాలి. ట్రూప్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, వార్ ఫైటింగ్ పొటెన్షియల్ కానీ, ప్రొఫెషనలిజం కానీ, ఈ విధంగా దాదాపుగా వాళ్ళకి 8 రెట్లు వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉండగలగాలి. అపోజిషన్ ఎవరైతే డిఫెండ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు 8:1 అంటారండి. సో ఆ విధమైన సపోర్ట్ వాళ్ళకి లేదు, చైనా వాళ్ళకి, మనకు కూడా లేదు. అందుకనే ఈ మౌంటైనస్ వార్ఫేర్ చాలా కాంప్లికేటెడ్, ఇది చాలా కఠినమైనది. సో అందుకనే మనకి ఇప్పుడు ఒక ఆర్మ్ స్టేల్మేట్ గా ఒకటి తయారైంది. సో ఈ నేపథ్యంలో మనం అమెరికా వాళ్ళ రోల్ చూసుకున్నామంటే అమెరికా లాస్ట్ అంబాసిడర్ కెన్ జస్టర్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ లో ఆయన వెళ్తూ ఒక కామెంట్ చేశారు. అది ఏంటంటే, మేము అమెరికన్ గవర్నమెంట్ భారతదేశానికి చాలా సపోర్ట్ చేసింది. ఈ ఎక్విప్మెంట్, యూనిఫామ్స్ కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ షేరింగ్ విషయం మీద కానీ ఇది డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టన్ కూడా కన్ఫర్మ్ చేశారు. దీనివల్ల అమెరికాకి మన కాంటినెంటల్ విషయంలో అంటే ల్యాండ్ బార్డర్స్ విషయంలో కొంచెం మద్దతు కూడా మనకి వాళ్ళు ప్రకటించారు. ఇప్పుడు కొంత మిలిటరీ ఎక్విప్మెంట్ మనం వాళ్ళ నుంచి ఖరీదు చేసాం. ఇప్పుడు ఎపాషే హెలికాప్టర్స్ కానీ, హోవిట్జర్ గన్స్ కానీ, లేకపోతే C-130J ట్రాన్స్పోర్ట్స్ కానీ, ఇంకా వేరే ఎక్విప్మెంట్ కూడా, ప్రిడేటర్ డ్రోన్స్ కానీ, ఇటువంటివి మనం చాలా వాళ్ళ దగ్గర నుంచి కొన్నాము. సో వాళ్ళ ఇండైరెక్ట్ సపోర్ట్ మనకుంది ల్యాండ్ బార్డర్స్ లో. మీ క్వశ్చన్ మ్యారిటైమ్, హిందూ మహాసాగరంలో వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారా లేదా అన్నది. ఒకటి, భారతదేశం నేవీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. చాలా పాయింట్స్ లో ఇప్పుడు ఏదన్నా యుద్ధం జరిగితే మ్యారిటైమ్ రీజన్ లో ఇండియన్ నేవీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. చాలా పాయింట్స్ ఉన్నాయి, పాకెట్స్ అంటారు వాటిని. ఈ సెక్టర్స్ లో ఇండియన్ నేవీ చాలా ఆరితేరింది. వాళ్ళ ప్రొఫెషనలిజం చాలా క్రూషియల్ పాయింట్స్ లో, ఇప్పుడు అండమాన్ నికోబార్ జాయింట్ కమాండ్ లో కానీ, లేకపోతే ఇంకా వేరే బే ఆఫ్ బెంగాల్ లో కానీ, అరేబియన్ సీలో కానీ, ఒకవేళ డైరెక్ట్ మ్యారిటైమ్ యుద్ధం ఒకటి జరిగితే దీంట్లో ఒకటి చాలా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు. రెండోది, మనం బలాబార్ ఎక్సర్సైజెస్ అని అమెరికాతో 1991 నుంచి మనం కండక్ట్ చేస్తున్నాము. ఈ విషయంలో కూడా మనకి ఇంటర్ఆపరబిలిటీ చాలా వచ్చింది. అంటే ఇంటర్ఆపరబిలిటీ అంటే వాళ్ళు అమెరికన్ ఎక్విప్మెంట్ మనం యూజ్ చేయటం, వాళ్ళ టాక్టిక్స్ ని మనం ఇంప్లిమెంట్ చేయటం, ఈ విధంగా అన్ని సినారియోస్ లో మనం చాలా నేర్చుకున్నాము. సో ఈ ఫెసిలిటీ చైనా వాళ్ళకి లేదు. ఇంకొకటి, చైనా వాళ్ళకి చాలా దూరం, ఇది 6,000-8,000 కిలోమీటర్ల దూరం. మూడోది, వాళ్ళకి ఒక టాక్టికల్ ఎయిర్ సపోర్ట్ లేదు. ఇప్పుడు హంబన్తోట పోర్ట్ ఉంది కానీ అది సివిలియన్ పోర్ట్, అది దాంట్లో ఏమీ మిలిటరీ ఎక్విప్మెంట్ లేదు. ఇప్పుడు కొలంబో పోర్ట్ లో కూడా వాళ్ళకి ఏమీ మిలిటరీ ఎక్విప్మెంట్ లేదు. ఒక జిబౌటీలో వాళ్ళకి ఒక బేస్ ఒకటి ఉంది, అది చాలా దూరం, 2-3 వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో ఇప్పుడు డైరెక్ట్ గా యుద్ధం మ్యారిటైమ్ రీజన్ లో చేస్తాం అనుకుంటే ఇది వాళ్ళకి చాలా ఖర్చు అయిన విషయం చైనా వాళ్ళకి. ఇప్పుడు అమెరికన్ సపోర్ట్ మనం చూసుకుంటే చాలా ఏరియాస్ లో ఇప్పుడు లెమోవా అని, లాజిస్టిక్స్ మెయింటెనెన్స్ అగ్రిమెంట్ యాక్ట్, అది మనం చాలా కాలం క్రితం సైన్ చేసాము. కొంకాజా కమ్యూనికేషన్ సెక్యూరిటీ, దీంట్లో కూడా మనం అమెరికాతోని అగ్రిమెంట్ చేసుకున్నాము. బెకా
అదొక ఇంటెలిజెన్స్ షేరింగ్ విషయంలో కూడా మనం ఒక హస్తాక్షరం చేసాము. సైనిక బదిలీలు, ఆర్మ్స్ ట్రాన్స్ఫర్, సోల్జర్స్ ట్రాన్స్ఫర్, ట్రైనింగ్, వీటన్నిట్లలో కూడా మనం చాలా నేర్చుకున్నాం వాళ్ళతోని. అమెరికా కూడా మనకి IAEAలో కానీ NSGలో కానీ న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్ లో కానీ మనకి చాలా మద్దతు ప్రకటిస్తూ వస్తుంది. ఇప్పుడు క్వాడ్ లో కూడా 2+2 డైలాగ్ ప్రాసెస్ ఒకటి అయింది. అంటే విదేశాంగ మంత్రాలయం, రక్షా మంత్రాలయం వాళ్ళవి మనవి కలిసి ఒక డిస్కషన్ అయింది 3 సార్లు. తర్వాత ఈ క్వాడ్ సమ్మిట్ మీటింగ్ అయింది. ఈ క్వాడ్ సమ్మిట్ మీటింగ్ లో మనం వ్యాక్సిన్ ప్రొడక్షన్ విషయంలో క్రిటికల్ టెక్నాలజీస్, ఎందుకంటే ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్, 5G నెట్వర్క్, వీటన్నిటిలో కూడా మనం చాలా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో రెండో విషయం, క్వాడ్ లో ఈ క్రిటికల్ టెక్నాలజీస్ విషయంలో మనం ఒక అగ్రిమెంట్ చేసాము క్వాడ్ లో. మూడోది మ్యారిటైమ్ రీజన్స్ లో కూడా క్వాడ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. సో హిందూ మహాసాగరంలో ఒకవేళ యుద్ధం జరిగితే చైనా, పాకిస్తాన్ వాళ్ళు కలిసి మన మీద ఫైట్ చేస్తారనుకుంటే మనకి చాలా సపోర్ట్ ఉన్నది. జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, వీళ్ళందరితోని ఇంకా వేరే దేశాలతోని కానీ మనకే బాగా స్ట్రెంగ్త్ ఉంది ఇండియన్ ఓషన్ లో ఒకటి. ఇంకోటి మనకి వేరే దేశాలు కూడా మనకి సపోర్ట్ చేస్తారని మనకి ఇంత మటుకు ఒక కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ఓకే. అండ్ ఇప్పుడు సార్, అంటే నాకు మీ అంచనా చెప్పండి. అంటే లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి ఒకసారి గల్వాన్ క్లాష్ వల్ల మనకు మంచే జరిగిందేమో అనిపిస్తుంది. పాజిటివ్ సైన్ ఏమో అని అనిపిస్తుంది. వై? బికాస్ ఇంతకు ముందంతా మనం వెస్టర్న్ ఫ్రంట్ లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం, కొంతవరకు నార్థన్ ఫ్రంట్ ని వదిలేసేవాళ్ళం అని ఒక అభిప్రాయం వార్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు, బేసికలీ అధ్యయనకర్తలు. సో ఈసారి 2 ఫ్రంట్ వార్ కి మనం పూర్తి సన్నద్ధంగా ఉండడానికి, మనల్ని మనం ఎక్విప్ చేసుకోవడానికి ఈ 1 ఇయర్ పీరియడ్ మనకు ఉపయోగపడింది అనుకోవచ్చా? అవునండి, ఇది చాలా సహకరించింది మనకి. ఓకే. ఎందుకంటే దాదాపు 1,00,000 మంది సైనికుల్ని మొబిలైజ్ చేయటం చాలా కష్టం. వాళ్ళందరికీ బాగులు చూసుకోవటం, వాళ్ళకి ఎటువంటి ఎక్విప్మెంట్ కావాలి అవన్నీ సరఫరా చేయటం. మూడవది, ఇప్పుడు ఈ మొబిలైజ్ చేసే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో కారకోరం రేంజెస్ కి చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే ఇప్పుడు పాకిస్తాన్ మీద కానీ చైనా వాళ్ళ మీద కానీ మనం సైమల్టేనియస్ గా 2 ఫ్రంట్ వార్ అది దానికి ప్రిపేర్ చేసుకున్నాం మనం. 2009 నుంచి మనం ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. ఇది చాలా ఇంటెన్సివ్ గా అయింది. ఇప్పుడు ఏదైనా సైనికులు ఒక చోట మోహరించారు అని అనుకుంటే వాళ్ళకు ఒక రోడ్ కావాలి, వాళ్ళకు ఒక హెల్త్ ఇది కావాలి, వాళ్ళకి ఎక్విప్మెంట్ అవన్నీ వెళ్తూ ఉంటాయి. ఇది చాలా కష్టమైన విషయం ఇది. అయితే ఈ సంవత్సరంలో మనం ఇవన్నీ బ్రిడ్జ్ చేసేసాం, ఇవన్నీ సాల్వ్ చేసేసాం. సో ఈ విధంగా చాలా సహకరించింది ఇది. ఈ మొబిలైజేషన్ ఏదైతే ఉందో చాలా సహకరించింది. రెండవది, అరుణాచల్ ప్రదేశ్ లో మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఏరియాలో వాళ్ళు ఒక యుద్ధం చేస్తామని అనుకుంటే కనీసం ఒక 10-12 డివిజన్స్ కావాలి వాళ్ళకి. అంటే 1,20,000, 1,30,000 సోల్జర్స్, వాళ్ళకి సైనికులు, అంత స్ట్రెంగ్త్ వాళ్ళకి కావాలి. దానికి మనం బాగా బలంగా ఉన్నాం మనం అరుణాచల్ ప్రదేశ్ ఏరియాస్ లో. అయితే ఈ లాస్ట్ 1 ఇయర్ లో ఇప్పుడు వెస్టర్న్ సెక్టర్ లో కూడా మనం బలం సాధించుకున్నాం, సెక్యూర్ చేసుకున్నాం ఈ ఏరియా. ఇది ఒకందుకు మంచిదే అయింది. ఇప్పుడు 1962లో మనం ఓడిపోయాం. అయితే ఇప్పుడు 1 సంవత్సరంలో కూడా చైనా వాళ్ళు మన మీద ఏది సాధించలేకపోయారు.
సో ఇది కూడా ఒక సక్సెస్ మనకి. ఓకే, వండర్ఫుల్. దిస్ ఇస్ రియల్లీ ఇంట్రెస్టింగ్ సార్. సో కంక్లూజన్ లోకి వెళదాం సార్. లోపు ఒక చిన్న విషయం సార్. ఇప్పుడు నేపాల్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, లేకపోతే ఈ నైబరింగ్ కంట్రీస్ విషయంలో కూడా చైనీస్ ఇంటర్వెన్షన్ పెరిగిపోయిన తర్వాత సో భారత్ కి అదేమైనా ప్రమాదంగా ఉంటుందా రేపు? అది దాని గురించి ఏమైనా అంచనా చెప్పగలుగుతారా? ఇప్పుడు దాదాపుగా 4 సార్లు చైనా వాళ్ళు ఒక హిమాలయన్ క్వాడ్ అది వాళ్ళు తయారు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, కొన్ని మీటింగ్స్ లో బంగ్లాదేశ్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసింది. సో వీళ్ళందరి ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్ వీళ్ళందరినీ ఉసిగొల్పటానికి, భారతదేశానికి ఎగెనెస్ట్ గా ఉసిగొల్పటానికి వాళ్ళు తయారు చేస్తున్నారు హిమాలయన్ క్వాడ్ అనే ఇది. అయితే ఇవన్నీ చాలా చిన్న దేశాలు, ఇవన్నీ పెద్ద మనకి ఒక థ్రెట్ కావు ఇవి. ఇన్ఫాక్ట్ మనకి చాలా హిస్టారికల్ కల్చరల్ లింకేజెస్ ఉన్నాయి, మనకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మనకి చాలా ఫ్రెండ్షిప్ ఉంది వీళ్ళ ఈ కంట్రీస్ తోని, చాలా దేశాలతోని, నేపాల్ తోని కానీ, బంగ్లాదేశ్ తోని కానీ, శ్రీలంకతోని కానీ, వీటన్నిటితోని. సో వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని బూడిదలో నీళ్లు వేసినట్లుగా అయింది ఇప్పటి మటుకు. సో అదొక విషయం. రెండవ విషయం, వాళ్ళు చాలా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నేపాల్లో కానీ, శ్రీలంకలో కానీ, బంగ్లాదేశ్ లో కానీ, మయన్మార్ లో కానీ, పాకిస్తాన్ లో కానీ, ఆఫ్ఘనిస్తాన్ లో కానీ, మాల్దీవ్స్ లో వాళ్ళు చేయదలుచుకున్నారు. కానీ ద్వీపాలని తీసేసుకోవడం వల్ల చాలా క్రిటిసిజం వచ్చింది మాల్దీవ్స్ లో. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఎక్కువ రోల్ లేదు వాళ్ళకి, కానీ తలిబాన్ తో వాళ్ళకి చాలా లింక్స్ ఉన్నాయి. ఇప్పుడు సోవియట్ ఆక్యుపేషన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ సమయంలో వాళ్ళు చాలా ముజాహిదీన్ కి సపోర్ట్ చేశారు చైనా వాళ్ళు. చైనీస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ముజాహిదీన్ ని ట్రైన్ చేశారు. ఈ రెడ్ ఆరో మిసైల్స్ కానీ, లేకపోతే AK-47 రైఫిల్స్ ఇవ్వటం కానీ. సో చాలా ఆతంకవాదుల్ని చాలా మటుకు సపోర్ట్ చేశారు చైనా వాళ్ళు. కానీ ఇవన్నీ ఇప్పుడు సించియాంగ్ లో వీళ్ళందరూ మళ్ళీ వెళ్తున్నారు. వాళ్ళకు ఒక పెద్ద ప్రాబ్లం గా తయారైంది. చాలా బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు వాళ్ళు. బుద్ధిగండక్ ప్రాజెక్ట్ అని, కఠ్మండు టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ అని, లేకపోతే లుంబిని ప్రాజెక్ట్ అని, ఈ విధంగా చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ చాలా నేపాల్ కమ్యూనిస్ట్ వాళ్ళని వాళ్ళ వైపు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు బాగా. ఈ మధ్య ఓలీ గవర్నమెంట్ కానీ, లేకపోతే ప్రచండ ఫ్యాక్షన్ కానీ వాళ్ళు విడదీయటం జరిగింది. ఒక సపోర్ట్ బేస్ ని వాళ్ళు తగ్గించారు వాళ్ళు, ఓలీ గవర్నమెంట్ కి సపోర్ట్ బేస్ ని. ఈ విధంగా వాళ్ళు రెజిమ్ చేంజ్ ఒకటి తీసుకొస్తున్నారు నేపాల్లో. శ్రీలంకలో కూడా చాలా వాళ్ళ రోల్ ఉంది. లీడర్షిప్స్ ని బ్రైబ్ చేయటం కానీ, లేకపోతే ఈ ప్రాజెక్ట్స్ ని కొలంబో ప్రాజెక్ట్ అని, నీరోచులాయ్ ప్రాజెక్ట్ అని ఆ విధంగా ఇన్వెస్ట్ చేయటం జరిగింది. ఇది కూడా చాలా ఒక డెట్ డిప్లొమసీగా తయారైంది శ్రీలంకకి, నేపాల్కి, వివిధ దేశాలకి. సో ఇది కూడా ఒక ప్రాబ్లం గా తయారైంది వాళ్ళకి. వాళ్ళు ఏదైతే ఒక అసెట్ అనుకున్నారో అది ఒక ప్రాబ్లం గా తయారైంది వాళ్ళకి. సో ఈ నేపథ్యంలో చైనా వాళ్ళ గెయిన్స్ అన్ని వాళ్ళ మెడకి తగిలి ఉరి పోసుకోవటం లాగా తయారైంది అనమాట. ఓకే ఓకే. సో అందుకే ఏదైతే చేస్తామో అదే రివర్స్ వస్తుంది అనమాట. సో ఫైన్ సార్. చివరిగా ఒకవేళ నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో బార్డర్ డిస్ప్యూట్స్ ఒకవైపు, చైనా విస్తారవాదం, ఇందాక మీరు అన్నారు విస్తారవాదం ఒకవైపు, పాకిస్తాన్ ఉగ్రవాదం ఒకవైపు, ఇన్ని సమస్యలు ఉన్న టైంలో, కోవిడ్ తో మనం ఇబ్బంది పడుతున్న ఈ టైంలో మీరిచ్చే సజెషన్ ఏంటి? మీరిచ్చే సూచన ఏమైనా ఉందా? సందేశం ఏమైనా ఉందా? ఎందుకంటే పొలిటికల్ సర్కిల్స్ కానివ్వండి, వెదర్ ఇట్ మే బి ఒక రూలింగ్ పార్టీ కావచ్చు, అపోజిషన్ పార్టీ కావచ్చు, లేదా కామన్ మ్యాన్ కావచ్చు. సో యాజ్ అన్ ఎక్స్పర్ట్ మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఈ రోజున్న పరిస్థితుల్లో మనం ఎలా బిహేవ్ చేయాలి? బికాస్ చైనీస్ ప్రొపగండా ఇట్స్ అ బిగ్ థ్రెట్
ఈ రోజున్న ఇండియా మన దేశానికి? 2 సజెషన్స్ అండి. ఒకటి, మనం మన స్ట్రెంగ్త్ మీద ఆధారపడి మనం దాన్ని పెంచుకుంటూ పోవాలి. మన జీడిపి కానీ, మన సోషల్ వెల్ఫేర్ ఇష్యూస్ కానీ, అది మనం చాలా మెజర్స్ తీసుకున్నాము. ఈ ఆత్మ నిర్భర్ అని కానీ ఈ విషయాలలో మనం చాలా ముందడుగులు వేసాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఒకటి. రెండవది, మనం డిటరెన్స్ కేపబిలిటీస్, కన్వెన్షనల్ స్ట్రాటజిక్ డిటరెన్స్ కేపబిలిటీస్, అంటే మన ఆర్మ్ ఫోర్సెస్ ని మనం చాలా స్ట్రెంగ్థెన్ చేసుకోవాల్సిన పని ఉంది. మనం చాలా తక్కువ స్పెండ్ చేస్తున్నాం డిఫెన్స్ బడ్జెట్ మీద. ఈ 70 ఏళ్లలో మనం దానికి టెక్నాలజీ బయట నుంచి తీసుకురావటం కానీ, ఒక డిఫెన్స్ కన్వర్షన్ చేయటం కానీ, ఈ రెండో విషయం అది మనం కన్వెన్షనల్ స్ట్రాటజిక్ కేపబిలిటీస్ మనం స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి. ఏ దేశాన్ని వేరే వాళ్ళు ఎవరు కాపాడరు, మనం కాపాడుకోవాలి. సో మనం కాపాడుకోవాలి. సో దట్ బి వెరీ రెస్పాన్సిబుల్, అంతే కదా సార్ మీరు చెప్పేది? ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ శ్రీకాంత్ గారు. చాలా ఇన్ డెప్త్ విషయాల్ని చాలా సింపుల్ గా మా ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ విలువైన టైం ని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్స్ అలాట్. సో ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి, ఎక్స్టర్నల్ అఫైర్స్ గురించి, చైనీస్ అంశాల గురించి మరిన్ని ఇంటర్వ్యూస్ రూపంలో మీరు మీ అభిప్రాయాలు మాకు అందిస్తారన్న ఆశతోటి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.